నమస్తే. 99 టీవీ అందిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా దీన్ని ఇవాళ మనం పరిగణించాలి. ఎందుకంటే అభిజిత్ దీప్‌కే ఇప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు, నన్ను లేపేద్దాం అనుకుంటున్నారు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ అనాలా లేకపోతే స్టేట్మెంట్ అనాలో తెలియదు. నా తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు, బీజేపీలో చేరాలని నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పని ఈ డైలాగ్స్ ఇప్పుడు వెంటనే ఒక్కసారిగా అలా 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 స్ప్రెడ్ అవుతున్నటువంటి నేపథ్యం. ఇది ఇలా ఉంటే పార్లమెంట్లో మల్లికార్జున్ ఖర్గే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఒక పెద్ద దుమారాన్నే లేపాయని చెప్పాలి. ఈ రోజున ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సమయానికి మల్లికార్జున్ ఖర్గే స్టేట్మెంట్స్ కానీ, లేదు అంతకుముందు ప్రియాంక గాంధీ చాలా ఘాటైనటువంటి విమర్శలు చేయడం కానీ, అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇదంతా చూస్తూ ఉంటే తర్వాత మరొక కోణం నుంచి చూస్తే చాలామంది సింగిల్గానో లేకపోతే ఒకరిద్దరుగా వెళుతున్నటువంటి విద్యార్థుల మీద కొంతమంది బెదిరిస్తున్నారని చెప్పని ఇలా వినిపిస్తున్నటువంటి వార్తలు. ఇది ఇలా ఉంటే ఒకవైపు బయట, అటువైపు ఏమో పార్లమెంటు లోపల, ఈ రెండులో కూడా చాలా వేడిగా వాడిగా మొదలవుతున్నటువంటి చర్చలు ఎలా ఉంటే సుప్రీంకోర్టు కూడా చాలా ఘాటైనటువంటి విమర్శలు చేసింది. అసలు పెల్లెట్స్ ఏ విధంగా ప్రయోగిస్తారు, దీనికి కొన్ని నామ్స్ ఉన్నాయి కదా, ఈ నామ్స్ మీరు పాటించారా అని చెప్పని చాలా అంటే ఆలస్యంగానైనా కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు అని అయితే చెప్పుకోవాలి. సో ఇది ఇలా ఉంటే అసలు ఓవరాల్గా ఒక నీట్ పరీక్షలతో మొదలైనటువంటి ఒక ఉద్యమం క్రమంగా దేశాన్నే ఒక కుదిపేటువంటి తీవ్ర ఉద్యమంగా రూపుదాల్చుతున్నటువంటి వేళ వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్కి సంబంధించి విద్యాశాఖ మాత్యుల్ని ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అనేటువంటి దీనికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. అందరూ ఊపిరి పీల్చుకుంటున్నటువంటి తరుణం. ఇంతటితో ఈ సమస్య ఏమవుతుందో అని ఒక ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ ఉద్యమం కానీ హడావుడి కానీ మొత్తానికి కొంత చల్లారింది అనిపించింది. కానీ చల్లారిందా అంటే కాదనే చెప్పాలి. ఒక నివురుగప్పిన నిప్పులాగా ఉందా, లేదు మళ్ళీ తిరిగి ఈ ఉద్యమం అయితే ఒకసారి చల్లారిపోయిన ఉద్యమం, చప్పున ఆరిపోయిన ఉద్యమం వెంటనే అంత త్వరగా తేరుకోదు, అంత తీవ్ర స్థాయిలో రాదు అనేటువంటిది ఒక 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 ఒరవడి. దీన్ని బేస్ చేసుకొని అప్పటికి కాస్త తలొగ్గినట్టు ఉన్న ఇప్పుడు మళ్ళీ బీజేపీ చెలరేగిపోతుందా, లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఒక తీవ్రమైనటువంటి అవమాన భారంతో ఒక ప్రతీకారేచ్ఛతో కొంతమంది, అందరూ కాదు, వాళ్ళు రగిలిపోతున్నారా, దాని ప్రభావమే లేకపోతే దాని కాన్సిక్వెన్సెసే కంగనా రనౌత్ లాంటి వాళ్ళు చేసేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీనా, ఈ వ్యాఖ్యలన్నీ కూడా మళ్ళీ విద్యార్థుల్ని తీవ్రంగా కలవరపడుతున్నటువంటి మాట. సో ఇదంతా కూడా విద్యార్థి సంఘాలు కూడా నిశితంగా గమనిస్తున్నటువంటి వేళ మళ్ళీ తిరిగి ఒక హీట్ జనరేట్ అయ్యేటువంటి విధంగా లేటెస్ట్గా అభిజిత్ దీప్కే చేసినటువంటి ఆరోపణ ఏంటంటే నన్ను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు, నా కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెస్తున్నారు, వారిని కూడా బెదిరిస్తున్నారు, బీజేపీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారు, ఏది ఏమైనా సరే లొంగే ప్రసక్తే లేదు, అవసరమైతే మళ్ళీ సంసద్ని ముట్టడిస్తామని చెప్పని ఒక తీవ్ర హెచ్చరిక చేసినటువంటి నేపథ్యం. ఇదే నేపథ్యంలో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటన్నట్టయితే రైతు సంఘ నాయకుడు తికాయత్ ఆయన కూడా వీళ్ళతో చర్చలు జరిపాడనేటువంటిది వినవస్తున్నటువంటి మాట. అంటే ఇటు రైతు సమస్యల్ని కూడా వీళ్ళు భుజానికి ఎత్తుకుంటారా, లేదు రైతులు విద్యార్థులు కలిసి ఉద్యమించేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఇది ఎలా ఉంటే T20 అనేటువంటి పేరుతో మళ్ళీ ఇంకొక గ్రూపు పెట్రోల్కి సంబంధించినటువంటి దీంట్లో అసలు మాకు ప్యూర్ పెట్రోల్ కావాలనేటువంటి ఆందోళన చేయడానికి అటువైపు చేస్తున్నారు. దీని వెనుక, ఈ ఉద్యమాల వెనుక కొన్ని విదేశీ శక్తులు, కొన్ని కుట్రదారులు కొంతమంది ఇలాంటివి చేస్తున్నారు. ఈ కుట్రలకు మాత్రం ఎవరు భయపడాల్సిన పని లేదు, కుట్రలను తీవ్రంగా అణిచివేస్తామని చెప్పని ఢిల్లీ కేంద్రంగా పోలీసు అధికారులు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. అంటే ఇదంతా ఏమవుతుంది, ప్రస్తుతానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు లాగా కనిపిస్తున్నటువంటి వేళ మళ్ళీ ఒక తీవ్రమైనటువంటి ఒక ఒత్తిడి ఈ విద్యార్థి సంఘాల మీద పెరుగుతోందా, అదే కనుక ఇదైతే ఈసారి మళ్ళీ వీళ్ళని లేవకుండా తొక్కేసేస్తారా బొద్దింకల్ని,
కాదు అన్నట్టయితే మళ్ళీ వీళ్ళు ఒక పెద్ద దండుగా కూడా మళ్ళీ మీద పడే ఉద్యమానికి, మహోద్ధృతమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టే పరిస్థితి ఉందా? అదే కనుక జరిగేటట్టయితే రాజకీయ పార్టీలు కూడా తమ ఆయుధాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే చాలా తీవ్ర స్థాయిలో టోన్ పెంచినటువంటి పరిస్థితి. ఏకకాలంలో ఇటు ప్రియాంక గాంధీ, అటు రాహుల్ గాంధీ, ఇటు మల్లికార్జున్ ఖర్గే ఇలాంటి సీనియర్ నాయకులందరూ ఒకవైపు పార్లమెంటు సాక్షిగా మాట్లాడుతుంటే, విద్యార్థులకు బాసటగా మేము ఉంటాం అని చెప్పని కపిల్ సిబాల్తో కలిసి ఈ CJP విద్యార్థి నాయకులు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. లీగల్గా ఏ ఇబ్బందులు వచ్చినా సరే మేము ఉన్నాం అనేటువంటి ఒక హామీని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు కూడా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ పిక్చర్ అంతా కూడా చూసుకున్నట్టయితే దేశంలో మళ్ళీ ఒక తీవ్రమైనటువంటి అండర్ కరెంట్గా ఇదంతా కూడా ఏంటంటే ఇప్పటికిప్పుడు ఏదో అయిపోతుందని అయితే చెప్పలేం, కానీ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, బెదిరింపులకి కౌంటర్ బెదిరింపులు, ఇవన్నీ కూడా ఇప్పుడు మాటల యుద్ధం అటు పార్లమెంట్లోనూ ఇటు బయట కూడా సాగుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇది మళ్ళీ తిరిగి చిలికి గాలివానై ఇటు దారితీస్తుందో తెలియదు. ఇదే క్రమంలో, ఇదే నేపథ్యంలో చదువుకునేటువంటి విద్యార్థులు ఇంత నీచంగా కంగనా రనౌత్ లాంటి వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది సబబేనా అనేది ఒకవైపు నుంచి ప్రశ్న వినిపిస్తూ ఉంటే, మరొక వైపు నుంచి దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని శక్తులు అలజడి రేపడానికి ప్రయత్నం చేయలేదా? ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయనేటువంటి రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఈ దేశంలో ఎక్కడ అల్లర్లు లేకపోతే అలజడులు చెలరేగినా సరే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని తీవ్రవాద శక్తులు కావచ్చు, అలజడికి అవకాశవాదం కోసం ఎదురు చూసేటువంటి శక్తులు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు పొంచే ఉంటారు, దాన్ని కాదనేటువంటిది లేదు. అయితే అంత మాత్రాన విద్యార్థుల యొక్క జెన్యూన్ కాజ్ని విద్యార్థులు అందరూ కూడా కలిసి చాలా శాంతియుతంగా ఎక్కడా కూడా అల్లర్లు కానీ విధ్వంసానికి కానీ పాల్పడకుండా వాళ్ళుగా అవసరమైతే లాఠీ దెబ్బలు తిని కూడా ఒక వినూత్నమైనటువంటి నిరసనలు అవే ప్రదర్శించారు తప్ప విధ్వంసకారులాగా అయితే వాళ్ళు ప్రవర్తించలేదనేటువంటిది యావత్ దేశం కూడా ఐ విట్నెస్గా ఉందనేటువంటిది చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మరి ఏ ఆధారాలతో దీప్కే తనని చంపేస్తారని చెప్పని అంటున్నాడు. దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? తన మీద, తన కుటుంబ సభ్యుల మీద, అఫ్కోర్స్ అతను ఇక్కడ ఇండియాకి రావడానికి ముందు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదే రకమైనటువంటి భయాన్ని వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఏమవుతుంది, ఎటు దారి తీస్తుంది, దీప్కేకి నిజంగా ప్రాణహాని ఉందా? అదే కనుక నిజమైనట్లయితే మరి అతని ప్రాణానికి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. అతని ఆరోపణల ప్రాతిపదికగా తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా? వాటిని అతను స్వీకరిస్తాడా? ఏమవుతుంది ఏమిటి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.